ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఈ నెల 15న నిర్వహించబోతున్న యుఫోరియా మ్యూజికల్ నైట్కు ముఖ్యమంత్రి అయినా ఆయన వెంట వచ్చే పిఏలు, భద్రతా సిబ్బంది ఎవరైనా టికెట్ కొనుగోలు చేస్తేనే లోపలికి అనుమతి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో యుఫోరియా వివరాలను మ్యూజిక్ డైరెక్టర్తో కలిసి వివరించారు. అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబ సభ్యులకు 6 లక్షలు వెచ్చించి చంద్రబాబే మ్యూజికల్ నైట్ టికెట్లు కొని టేబుల్ బుక్ చేసినట్లు భువనేశ్వరి తెలిపారు. హెరిటేజ్ ట్రస్ట్ కోసం ఏదైనా చేస్తామంటే చంద్రబాబు అంత సులభంగా ఒప్పుకోరని, ఎవరి కాళ్లపై వాళ్ళే నిలబడాలని అనేవారన్నారు. ట్రస్ట్ కార్యక్రమాలపై ఆయన్ను తానేమీ అడగనన్నారు. అలాగే పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, తాను మాత్రం భువనేశ్వరినే అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి ఆహ్వానించామన్నారు నారా భువనేశ్వరి. మ్యూజికల్ నైట్ ఈవెంట్కు పవన్ ఖచ్చితంగా వస్తారని తాము ఆశిస్తున్నామన్నారు. తాను తలసీమియాతో బాధపడుతున్న పిల్లల బాధను చూసి చలించిపోయానని, అందుకే తన వంతుగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పారు. ఈ విషయం మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో చెప్పగా ఆయన గొప్ప మనసుతో వెంటనే అంగీకరించారన్నారు. తమన్ ₹1 కూడా తీసుకోకుండా ఈ షో చేస్తానని తనతో చెప్పారన్నారు. ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 70,000 మంది తలసీమియా బాధితులు ఉంటే రిరీలో 10% మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారన్నారు భువనేశ్వరి. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో తలసీమియా బాధిత చిన్నారులకు రక్త మార్పిడి చేస్తున్నాము. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతిలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కేంద్రంలోనూ త్వరలో సేవలు ప్రారంభిస్తాము అన్నారు.